విజయవాడ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. డిఎస్సి బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు నేతృత్వంలో ఒక శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము అని వైసీపీ చెబుతోంది. అర్హత సాధించిన డిఎస్సి అభ్యర్థులకి ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటూ బాధితులు చేసిన పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశామంటుంది వైసీపీ. అయితే ఈ శాంతియుత నిరసన మీద టీడీపీ నాయకులు బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడికి దిగారు అని వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. నిరసనకారుల మీద కోడిగుడ్లు విసరడమే కాకుండా మూత్ర విసర్జన వంటి అసహ్యకరమైనటువంటి చర్యలకు కూడా పాల్పడ్డారు అని తీవ్ర ఆరోపణలు వైసీపీ గుప్పిస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు మీద ఇలాంటి దాడులు చేయడం చాలా దారుణమని, ఇది కూటమి ప్రభుత్వ పతనానికి పునాది వేస్తుంది అని కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. బోండా ఉమా పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతో టీడీపీ అధిష్టానం మెప్పు పొందడానికే ఇలాంటి హడావిడి చేశారు అని జగన్ కానీ వైసీపీ కానీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు విమానాశ్రయం ఏర్పాటు సందర్భంగా ప్రారంభోత్సవ టైంలో మోడీ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ను ఆయన గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం మీద తీవ్ర విమర్శలు రావడం కూడా మనం చూసాం. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తల్లిని నిందించి డబ్బులిచ్చి తిట్టించారనే మాటలు ఆయనే చెప్పినప్పుడు అప్పుడు రాని కన్నీళ్లు ఇప్పుడు మోడీ కోసం ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించిన పరిస్థితుంది ఆయన్ని వైసీపీ వాళ్ళు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని పాచిపోయిన లడ్డూలతో పోచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్టుండి మోడీ మీద ఎంత ప్రేమ చూపించడం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అని వైసీపీ విమర్శిస్తోంది. పవన్ కళ్యాణ్ కొన్న దేశభక్తి కాదని కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి భక్తి మాత్రమే అంటూ వైసీపీ తీవ్రంగా ఎద్దేవా చేస్తుంది ఆయన్ని. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ వైఖరిని గమనించి తగిన తీర్పిస్తారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. విద్యా వైద్య రంగాలు సహా పలు మౌలిక వస్తువుల కల్పనలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకొస్తూ ముసాయిదా బిల్లు 2026కి ఆమోదం తెలపడం జరిగింది ఏపీ కేబినెట్. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం యొక్క ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయనేటువంటి భయం నెలకొందంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో సామాన్యులకి రూపాయికే సిటీ స్కాను, 200 రూపాయలకే ఎంఆర్ఐ స్కాన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్తారు. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయటం వల్ల పేదలకి ఉచిత వైద్యం, చదువు దూరం అయిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుంది. కార్పొరేట్ సంస్థలకి లాభాలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అని తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి కూటమి మీద. అన్నిటికంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత మీద కూడా రకరకాల అనుమానాల్ని వైసీపీ ఈ సందర్భంగా దేవరపల్లి పర్యటన తర్వాత కంగారుని, తమ భయాన్ని తెలియజేస్తోంది వైసీపీ.